హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఏం కర్రీ చేస్తున్నామంటే మిల్ మేకర్ కోఫ్తా. మిల్ మేకర్ని గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ జార్లో వేసి. ఇలా గ్రైండ్ చేసినాం చూడండి. మిల్ మేకరు పచ్చివే తీసుకోవాలి. ఆలుగడ్డ, మిల్ మేకర్ ఆలుగడ్డ రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా పచ్చిదే, ఆలుగడ్డ కూడా పచ్చిదే తీసుకోవాలి, రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. అందులోకి ఉల్లిపాయలు, కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు ఉన్నా, ఉల్లిపాయలు టమాటాలు వేయించుకోవాలి. గ్రైండ్ చేస్తాం కాబట్టి ఉల్లిపాయలు లావుగానే కట్ చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు టమాటాలు రెండు వేయించుకోవాలి. కాజు, కొంచెం కాజు, మంచిగా వేయించుకోవాలి మెత్తబడే వరకు. ఏం కాదు, కొంచెం కారం వేసుకోవాలి. నేను ముందే వేసుకున్న కారము, వీడియో తీయడం మర్చిపోయినా. కారము, ఉప్పు, అల్లం వెల్లిపాయ కూడా అన్నీ వేసుకొని కలుపుకున్నా. గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకొని కలుపుకోవాలి. నేను ముందే అన్నీ వేసేసుకున్నా, వీడియో తీయడం మర్చిపోయా. ఉప్పు కూడా వేసుకున్నా. వేసుకొని అన్నీ వేసుకొని కలుపుకోవాలి. వేడి నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. వేడి నీళ్ళు పోసాం కదా, చెయ్యి పెట్టొద్దు, చెయ్యి కాలుతుంది. స్పూన్తో కలుపుకోవాలి మంచిగా. ఉల్లిపాయ ఆలుగడ్డ అయితే వేగిపోయింది, మంచిగా మగ్గిపోయింది. ఇలా ముద్దలు చేసుకోవాలి రౌండ్గా. కార్న్ఫ్లవర్ వేసుకొని వాటర్ పడితే వేసుకోవాలి, లేకపోతే లేదు. ఇప్పుడు రౌండ్ బాల్స్ వస్తున్నాయి కదా, ఇంకా అవసరం లేదు, వాటర్ పట్టవు. రౌండ్గా చేసుకోవాలి బాల్స్ లాగా. ఇలా ఆయిల్లో వేయించుకోవాలి. అన్నీ ఇలా చేసి పెట్టుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకోవాలి. ఇదిగో ఇలా వేయించి పెట్టాలి. కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఇదే ఉల్లిపాయ టమాటా వేసుకున్నాం కదా, వేయించుకున్నాం కదా, అందులోనే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ చింతపండు కూడా కోఫ్తాలు అయితే వేగిపోయినాయి. ఆయిల్ తీసేసి అందులోనే కొంచెం ఆయిల్ ఉంచుకొని అందులోనే ఉల్లిపాయలు వేసుకోవాలి.
చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ టమాటా వేయించుకున్నాం కదా, అది చింతపండు కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. అదే జార్లో కొన్ని వాటర్ ఇట్లా కడుక్కొని పోసుకోవాలి. మసాలా కోసం చేసుకుంటున్నాం కదా ఇది. ఈ కర్రీ అయితే మేము ఎప్పుడు ట్రై చేయలేదు, ఇప్పుడే ట్రై చేస్తున్నాము. ఎలా ఉంటుందో తెలియదు, చూడాలి ఎలా ఉంటుందో. ఇక్కడ రసం అయితే రెడీ అయిపోయింది. ఎన్ని కూరలు ఉన్నా మనకు రసం ఉండాల్సిందే. రసము, చట్నీ, మ్యాంగో చట్నీ అయినా చింతకాయ చట్నీ అయినా ఏదైనా. ఇందులో కూడా మసాలాలో కూడా కారం, కొంచెం ఉప్పు అందులో వేసేసుకున్నాం కదా, ఇందులో కొంచెమే పడుతుంది. మసాలా వరకే వేసుకోవాలి ఉప్పు కారం. గుడ్ మార్నింగ్. ధనియాల పొడి. గుడ్ మార్నింగ్ నాన్న. మా మన్మరాలు చూడండి, ఇప్పుడు లేచింది. ఇప్పుడు లేచి గుడ్ మార్నింగ్ చెప్తుంది. ఇప్పుడు టైం ఎంత అయింది? 10 అయిపోయింది. స్కూల్ లేదు కదా, ఇక మంచిగా ఆరాంగా వండుకుంది. సంతోషం అవుతుంది మా మన్మరాలకి. స్కూల్ లేదు కదా, స్నానం చేయగానే ఇగో ఈ డ్రెస్ వేసుకున్నా, స్కూల్ డ్రెస్ వేసుకోలే అని చూపిస్తుంది. సివిల్ డ్రెస్ వేస్తే ఇలా అంతా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఉడికేటప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మంచిగా ఉడికిపోయింది మసాలా. ఇప్పుడు వేయించుకున్న కోఫ్తాలు ఇందులో వేసేసుకోవాలి. కొద్దిసేపు ఉడికించుకొని దించుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మేమైతే కొత్తగానే ట్రై చేస్తున్నాం. క్యాబేజ్ కోఫ్తా కూడా ఇలానే చేస్తారు. క్యాబేజ్ కోఫ్తా సేమ్ ఇదే ప్రాసెస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. దీనికి ఒక 100 గ్రాములు మిల్ మేకరు, ఒక మీడియం సైజు 2 ఆలుగడ్డలు, 2 కలిపి గ్రైండ్ చేసుకున్నాం. ఆలుగడ్డలు పొట్టు తీసి మిల్ మేకర్ 100 గ్రాములు, ఒక చిన్న మీడియం సైజు 2 ఆలుగడ్డలు, 2 కలిపి గ్రైండ్ చేశాను. చూపించలేదు కదా, అందుకే చెప్తున్నాను. కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. ఆలుగడ్డ మిల్ మేకర్ కోఫ్తా రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.
ఇప్పుడు ఎలా ఉందో కర్రీ చూద్దాం, టేస్ట్ చేద్దాం. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో, మీరు చేసుకుందరు. బాగుంది, చాలా బాగుంది టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, బాగుంది. మిల్ మేకర్ కోఫ్తా చాలా బాగుంది, సూపర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?